హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మీ ముందుకి పల్లి పరాటా రెసిపీతో వచ్చేసాను. చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్తో పాటు ఒక కమెంట్ కూడా పెట్టండి. వీడియో మీకు నచ్చిందా, రెసిపీ ఎలా ఉందో కమెంట్ కూడా చేయండి. షార్ట్ వీడియో ఆల్రెడీ పోస్ట్ చేశాను. యాక్చువల్లీ నిన్ననే లాంగ్ వీడియో కూడా పెట్టాలి, కానీ అసలు వ్యూసే రాలేదు. యూట్యూబ్ ఆల్గోరిథం చేంజ్ అయినప్పటి నుంచి అసలు వ్యూస్ రావట్లేదు. మీ చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేసే మనకి యూట్యూబ్ ఫర్దర్ ఆడియన్స్కి రీచ్ అయ్యేలా రికమెండ్ చేస్తుంది. సో చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేసేసేయండి. అండ్ రెసిపీ గురించి చెప్పేస్తాను ఇప్పుడు. పల్లీలు మనకి ప్రోటీన్స్ ఇస్తాయి, అందరికీ తెలుసు. కొందరు పిల్లలు పల్లీలు తినరు, అవి తీసి పక్కన పెట్టేస్తారు మన పులిహోరలో కానీ ఇలా వేసినప్పుడు. సో అలాంటి పిల్లల కోసం ఈ రెసిపీ. మెయిన్లీ మా చిన్నబాబు తినడు, సో అందులోంచి నాకు ఈ ఆలోచన వచ్చిందనమాట, వాడికి పల్లీలు ఏ విధంగా ఇవ్వాలి అని. అండ్ జస్ట్ పౌడర్ ఇస్తే కూడా వాడు తినడు. సో ఇలా చపాతీలో రోల్ చేసి ఇస్తే బాగుంటుంది స్టఫింగ్లా అని చెప్పి నేను ట్రై చేశాను ఈ రెసిపీ. చాలా బాగా వచ్చింది, మీరు కూడా ట్రై చేయండి. ముందుగా గోధుమ పిండిని మన చపాతీ పిండిలా తడుపుకొని పెట్టుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్. ఆ తర్వాత పల్లీలని దూరగా వేయించుకోవాలి. పల్లీలు 2 ఇలాచీలు వేసేసుకొని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. బెల్లం పౌడర్ మనకి మార్కెట్లో అవైలబుల్లో ఉంటుంది, ఆరెల్స్ మనకి ముద్ద బెల్లం ఉంటుంది కదా, అదే దాంట్లో అది తురిమేసుకొని పల్లీ పౌడర్ దాంట్లో మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. చపాతీలో ఈ పౌడర్ని స్టఫింగ్ చేసుకొని రోల్ చేసుకోవాలి. మనం ఉగాదికి చేసుకుంటాం కదా, ఐడియా ఉండే ఉంటుంది. పోలలు చేసుకుంటాం కదా మనం, సేమ్ అదే విధంగా స్టఫింగ్ చేసేసుకొని రోల్ చేసుకోవడమే. నేను ఇక్కడ మీకు 3 టైప్స్తో చేసి చూపించాను. వచ్చిన వాళ్ళు ఎలా చేయొచ్చు, రాని వాళ్ళు ఎలా చేయొచ్చు, అలా చేసి చూపించాను. ఈవెన్ అసలు వంట రాని వాళ్ళు కూడా ఇది ట్రై చేయొచ్చు. సింపుల్గా ఉంటుంది, హెల్దీ బ్రేక్ఫాస్ట్కి కానీ, అంటే పిల్లలకి స్వీట్ అడిగినప్పుడు మనం ఇలా చేసి పెట్టచ్చు. అండ్ వాళ్ళకి స్కూల్ బాక్స్లో బ్రేక్ఫాస్ట్లా కూడా ఇవ్వచ్చు. హెల్త్కి చాలా మంచిది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇది పెనం పైన వేసేసి ఫస్ట్ గీ అప్లై చేసి చపాతీలా రోల్ చేసుకొని 2 వైపులా గీ అప్లై చేసుకొని వేయించుకోవడమే. అంతే, సింపుల్గా అయిపోతుంది. పెద్ద శ్రమ కూడా అవసరం లేదు. నేను చేసే రెసిపీస్ అన్ని సింపుల్గా చాలా ఈజీగా చేసుకునేవే చూపిస్తున్నాను. అండ్ విచ్ ఆర్ వెరీ హెల్తీ. మన పిల్లలకి కానీ అందరికీ, పెద్దలకు కూడా హెల్ప్ అయ్యే విధంగానే చేసి చూపిస్తున్నాను. అండ్ కొత్తగా వంట ట్రై చేసే వాళ్ళు కూడా మన ఛానల్లో ఈజీగా చేసుకునేచ్చుగా చూపిస్తున్నాను. వీడియోలో చూసుంటారు అసలు స్టఫింగ్ కూడా ఎంత సింపుల్గా చేసి చూపించానో మీరు గమనించండి. రాని వాళ్ళు కూడా ఆ స్టఫింగ్ ఎలా పెట్టాలో కూడా కొందరికి రాదు, సో వాళ్ళకు కూడా ఈజీగా వస్తుంది. సో మీరు కూడా ట్రై చేయండి. అండ్ ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ లైక్తో ఫర్దర్గా గ్రో అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.